హాయ్! ఈరోజు వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అలాగే ఈ టెక్నాలజీని ఎలాంటి సినారియోస్‌లో ఎక్కువగా యూజ్ చేస్తారు? అండ్ ఎందుకు రీసెంట్ టైమ్స్‌లో ఈ వర్డ్‌ని మనం వినాల్సొస్తుందో చెప్తాను. ఫస్ట్ క్వెషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ అంటే హ్యూమన్ చేత తయారవ్వబడిన దేన్నైనా సరే మనం ఆర్టిఫిషియల్ అనొచ్చు. ఇంటెలిజెన్స్ అంటే నేర్చుకొని ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలిగే ఎబిలిటీని ఇంటెలిజెన్స్ అంటామనమాట. ఒక హ్యూమన్ ఎలా అయితే ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాడో సిమిలర్‌గా అదే విధంగా ఒక మెషిన్ గనక సాల్వ్ చేయగలిగితే దాన్ని ఏఐ అనొచ్చు. ఒక హ్యూమన్ ఎలా అయితే తన ఎక్స్‌పీరియన్సెస్‌ని తన బ్రెయిన్‌లో స్టోర్ చేసుకొని ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తారో సేమ్ మెషిన్ ఇలాంటి మెషిన్స్ కూడా ఈ ఏఐ బేస్డ్ మెషిన్స్ కూడా అలాగే డేటాని స్టోర్ చేసుకొని ఫ్యూచర్‌లో వచ్చిన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తాయన్నమాట. ఇది సింపుల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఓకే. సెకండ్ ఎలాంటి సినారియోస్‌లో మనం ఈ ఏఐని యూజ్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది అనుకుందాం. అలాంటి తక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని మీరు ఈజీగా ఎక్సెల్ షీట్‌లో రికార్డ్ చేసుకొని విజువలైజ్ చేసుకోవచ్చు. అంటే ఒక బార్ గ్రాఫ్, పై చార్ట్ ఇలాంటివి డ్రా చేసుకొని మనం ఈజీగా వాటిలో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్‌ని మనం గ్రాస్ప్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్‌లోని స్టూడెంట్స్ డేటా అనుకుందాం. అది చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా కాబట్టి ఈజీగా ఎక్సెల్ షీట్‌లో మనం అనలైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడరేట్ ఆర్ మీడియం లెవెల్‌లోనే డేటా అనుకుందాం. ఒక ఎంఎన్‌సి కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ డేటా అంతా ఉంది. అది ఎక్సెల్ షీట్‌లో మనం అనలైజ్ చేయాలంటే చాలా కాంప్లికేట్ అయిద్ది. చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ట్యాబ్‌లు లేదా పవర్ బిఐ లాంటి టూల్స్ గనుక వాడితే అవి స్పెషల్‌గా అనాలిసిస్ కోసం యూజ్ చేసే టూల్స్ కాబట్టి అవి చాలా ఫాస్ట్‌గా అనలైజ్ చేయగలుగుతాయి. ఇది మీడియం లెవెల్ డేటా కాబట్టి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ డేటా అనుకుందాం. ఎలా అంటే ఈ వరల్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఒక రోజు ఎలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేశారు అనేది మన దగ్గర డేటా ఉంటే, ఆ డేటాని ఇలాంటి టూల్స్‌కి ఇచ్చినా గానీ చాలా కాంప్లికేట్ అయిద్ది మనం అనలైజ్ చేయటం. అవి విజువలైజ్ చేసినా గానీ మనం వాటిని అర్థం చేసుకొని మనకు కావాల్సిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలుసుకోవడం అనేది చాలా కాంప్లికేట్ అయిద్ది. అలాంటి టైంలోనే మనం ఏఐ బేస్డ్ ప్రోగ్రామ్స్‌ని లేదా మెషిన్స్‌ని యూజ్ చేస్తాము. వీటికి మనం ఈ డేటాని ఫీడ్ చేస్తే అంటే ఈ డేటాని ఇన్‌పుట్‌గా ఇస్తే ఆ ప్రోగ్రాము వాటిని అనలైజ్ చేసి మనం అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇచ్చిద్దనమాట. అంటే ఇంత వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటాని గనక మనం ఆ ప్రోగ్రామ్స్‌కి ఇస్తే అవి మనకి అనలైజ్ చేసి ఇచ్చిద్ది. ఇలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం ఈ టెక్నాలజీని యూజ్ చేస్తాం. ఎంత ఎక్కువ డేటా ఇస్తే ఈ టెక్నాలజీ అంత బాగా మనకు అంత యాక్యురేట్‌గా రిజల్ట్స్ ఇచ్చిద్ది. ఓకే. ఇప్పుడు థర్డ్ క్వెషన్. ఎందుకు రీసెంట్ టైమ్స్‌లో మనం ఎక్కువగా వింటున్నాము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్‌ని? మీరు చూస్తే అంతకుముందు ఇంటర్నెట్ వాడే యూజర్స్ చాలా తక్కువ మందున్నారు. కానీ రీసెంట్ టైమ్స్‌లో బాగా ఎక్కువ మందయ్యారు. అందుకు ఈ డేటా అనేది చాలా ఎక్కువగా జనరేట్ అవుతుంది కాబట్టి, ఇలాంటి మోడల్స్‌కి డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ డేటా ఇస్తే అవి ఇచ్చే అవుట్‌పుట్ రిజల్ట్స్ అనేవి అంత యాక్యురేట్‌గా ఉంటాయి. కాబట్టి డేటా ఇంక్రీజ్ అవ్వడం అనేది ఒక రీజన్. ఎక్స్‌పోనెన్షియల్‌గా ఇంక్రీజ్ అవుతుంది. అందుకు ఈ మోడల్స్‌కి ఎక్కువ డేటా రావటం వల్ల ఎక్కువ ప్రిసైజ్‌గా మనకి అవుట్‌పుట్స్ అనేవి వస్తున్నాయి. అందుకు ఎక్కువగా రియల్ లైఫ్ సినారియోస్‌లో ఈ టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేస్తారు. పాస్ట్‌లో డేటా ఎక్కువ లేదు కాబట్టి ఇవంత యాక్యురేట్ రిజల్ట్స్‌ని ఇవ్వలేకపోయాయి. అందుకని రియల్ లైఫ్‌లో వీటిని వాడలేదు. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే అంతకుముందు కంటే గూడా ఇప్పుడు కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్ అనేది చాలా స్పీడ్ అయింది. ముందు కంప్యూటర్స్ చాలా స్లోగా ఉండేయి అండ్ మెమరీ కూడా చాలా తక్కువ ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్‌లో మెమరీ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా స్పీడ్‌గా ఉంటున్నాయి. అందుకు ఈ టెక్నాలజీ అనేది మనకి రియల్ లైఫ్‌లో యూజ్ అవ్వటానికి ఇదొక రీజన్ గూడా. ఓకే. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ సినారియోస్, అప్లికేషన్స్ ఇంకా వాటిలో ఉన్న సబ్ పార్ట్స్, ఇంకా మోడల్స్ ఇవన్నిటిని గూడా నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాం.